హైదరాబాద్లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, డైరెక్టర్ సుకుమార్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సినీ ఫైనాన్షియర్స్ ఇల్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. పరిశ్రమకు చెందిన దాదాపు 15 మంది ఇళ్లలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, స్థిర చర ఆస్తులను పరిశీలిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మూడో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్లో అందిస్తారు. శశి, ఇప్పటికే 2 రోజుల పాటు సుదీర్ఘంగా ఐటీ సోదాలు కొనసాగాయి. నేడు మూడో రోజు కూడా ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా నిర్మాతలు, ఆ తర్వాత సినీ నిర్మాణ సంస్థల టార్గెట్గా ఐటీ అధికారులు ఈ సోదాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ సినీ నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్లు, వారి బ్యాంకు వివరాలను కూడా ఇప్పటికే ఐటీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగానే సినీ నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ సినిమాలు ఆయా నిర్మాణ సంస్థల ద్వారా నిర్మించారు, ఎంతవరకు ఖర్చు చేశారు, వచ్చినటువంటి రాబడులు ఏంటన్న అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ప్రజెంట్ నేను దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాను. దిల్ రాజు నివాసంలో 2 రోజుల నుంచి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. నేడు మూడో రోజు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. సుమారుగా 23 నుంచి 25 మంది ఐటీ అధికారులు బృందం లోపలే దిల్ రాజు ఇంటి నివాసం లోపలే ఉన్నారు. ఇప్పటికే వివిధ రకాల అకౌంట్లను, తర్వాత ఇవే కాకుండా వివిధ రకాల పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దిల్ రాజుకు సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంక్రాంతి సందర్భంగా 2 సినిమాలను నిర్మించింది. ఒకటి గేమ్ చేంజర్, సుమారుగా 450 కోట్ల భారీ బడ్జెట్తో ఈ గేమ్ చేంజర్ సినిమాను దిల్ రాజు తెరకెక్కించారు. ఇదే కాకుండా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాను కూడా సుమారుగా 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెరకెక్కించారు. ఇదే నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఈ సినిమాలకు ఎవరు ఖర్చు పెడుతూ ఉన్నారు, ఆ తర్వాత వచ్చినటువంటి లాభాలు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయి అన్న అంశాల గురించి ఐటీ అధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ప్రధానంగా ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా పలానా సినిమా ఇంత మొత్తంలో వసూలు రాబట్టింది అనే చర్చ కూడా విపరీతంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఇటు ఐటీ అధికారులకు చూపించేటటువంటి లెక్కల విషయంలో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉంటున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి లాభాలేంటి, ఆ తర్వాత ఖర్చు పెట్టినటువంటి ఖర్చులేంటి, ఇవన్నీ కూడా ఐటీ అధికారులకు సరైనటువంటి వివరాలు సమర్పించారా లేదా అనే కోణంలో కూడా ఐటీ అధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. కేవలం దిల్ రాజు నివాసంలో మాత్రమే కాకుండా మైత్రి మూవీ మేకర్స్లో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగించడం ఇది మొదటిసారి కాదు. గత డిసెంబర్లో కూడాను ఇదే తరహా సోదాలు కొనసాగించారు. ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ లో పెద్ద ఎత్తున కూడా ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఈ ఎన్ఆర్ఐల నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు కూడా సక్రమంగానే వచ్చాయా, లేకపోతే ఇతర మార్గాలు ఏవైనా వచ్చాయన్న అంశాల గురించి కూడా ఆరా తీస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడాను ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ఈ సోదాలు ముగిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది.